సో మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం సబ్ట్రాక్షన్ అనేది మనకి కాంప్లిమెంట్ మెథడ్లో చేయొచ్చని. సో బైనరీ సిస్టమ్కి మనకు ఉన్న కాంప్లిమెంట్స్ మనకి ఆర్స్ కాంప్లిమెంట్ అంటే టూస్ కాంప్లిమెంట్, 2 - 1 దట్ ఈస్ R - 1 కాంప్లిమెంట్ దట్ ఈస్ వన్స్ కాంప్లిమెంట్. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ బైనరీ నెంబర్కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో తెలియాలి. సో ఇప్పుడు అది మనం డిస్కస్ చేద్దాం. ఒక నెంబర్ ఇచ్చారు, బైనరీ నెంబర్, దీనికి వన్స్ కాంప్లిమెంట్ కట్టాలి. ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ముందు అబ్జర్వ్ చేయండి. 1, 2, 3, 4, 5 అండ్ 6. సో 6 డిజిట్స్తో ఫామ్ అయ్యే హైయెస్ట్ నెంబర్ ఏది అంటే ఏంటంటే అన్ని డిజిట్స్లోని 1 పెట్టండి. అండ్ ఈ నెంబరే మనకి 6 డిజిట్స్తో ఫామ్ అయ్యే హైయెస్ట్ నెంబర్. సో ఇప్పుడు ఈ మ్యాక్సిమం 6 డిజిట్ బైనరీ నెంబర్ నుంచి ఇచ్చిన బైనరీ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు మనకు వచ్చేది మనకి వన్స్ కాంప్లిమెంట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు 1 - 0 1, 1 - 1 0, 1 - 1 0, 1 - 0 1, 1 - 1 0, 1 - 1 0. సో ఇది నేను చేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ సబ్ట్రాక్షన్ చేసాం, బిట్ బై బిట్ సబ్ట్రాక్షన్. సో అలాగే చేశాను. మీకు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ మీరు ఒకసారి ఆన్సర్ని రిజల్ట్ని కంపేర్ చేయండి. జస్ట్ 1 0 అయింది, 0 1 అయింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన నెంబర్ ఇది. సో దీనికి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, 0 1 అయింది, 1 0 అయింది. సో వన్స్ కాంప్లిమెంట్ కట్టినప్పుడు మనం అస్తమానం రిపీటెడ్గా ఇలా మ్యాక్సిమం నెంబర్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే 0 1 కింద 1 0 కింద తీసుకుంటే మనకి వన్స్ కాంప్లిమెంట్ వచ్చేస్తుంది. ఒకసారి వన్స్ కాంప్లిమెంట్ వచ్చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే 1 యాడ్ చేస్తాం ఎల్ఎస్బికి. సో ఇలా 1 యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది టూస్ కాంప్లిమెంట్. సో ఇక్కడ 1 + 1 0 అండ్ క్యారీ 1. సో 1 + 0 1 అండ్ రిమైనింగ్ బిట్స్ యాక్చువల్గా వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి సబ్ట్రాక్షన్ యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, వన్స్ కాంప్లిమెంట్ మెథడ్లో మనం చేస్తుంది ఏంటంటే ఎడిషన్. సో ఎలాగా A - B మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇందులోని Bని సబ్ట్రాండ్ అంటారు, Aని మినిమండ్ అంటారు. సో ఇప్పుడు ఈ సబ్ట్రాండ్ని మినిమండ్ నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు. ఎలాగా ఎక్స్ప్రెషన్ అని A + -B. సో ఇప్పుడు ఈ -B చూసారా, ఇది ఒక సైన్ నెంబర్. అంటే Bని ఒక సైన్ నెంబర్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం, -B. సో ఇప్పుడు ఇక్కడ ఈ -B వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఏతో యాడ్ చేస్తున్నాం. మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నా సరే ఫైనల్గా చేస్తుంది ఎడిషనే. అయితే ఇప్పుడు ఈ -B ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఈ -B రిప్రజెంటేషన్ మనకి వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అండి. వన్స్ కాంప్లిమెంట్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం చూడండి, మనకి A B రెండు ఉన్నాయి. ఇందులో B సబ్ట్రాండ్, A మినిమండ్. సో ఈ సబ్ట్రాండ్కి కాంప్లిమెంట్ పెట్టాలి. మేము ఏ కాంప్లిమెంట్ పెడుతున్నాం? వన్స్ కాంప్లిమెంట్. సో Bకి వన్స్ కాంప్లిమెంట్ పెట్టాలి. వచ్చిన రిజల్ట్ని ఏం చేయాలి? మినిమండ్కి యాడ్ చేయాలి, అంటే Aకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసినప్పుడు మనకి క్యారీ జనరేట్ అయితే దాని మీనింగ్ ఏంటంటే మనకు వచ్చిన వాల్యూ పాజిటివ్. సో అది మనకి ట్రూ ఫామ్లో ఉంది, అంటే రిజల్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్. ఓకేనండి. ఇప్పుడు ఆ క్యారీని ఏం చేస్తామంటే వన్స్ కాంప్లిమెంట్ మెథడ్లో దాని యొక్క LSB పొజిషన్కి యాడ్ చేస్తామండి. అదే క్యారీ జనరేట్ కాకపోతే దాని మీనింగ్ ఏంటంటే రిజల్ట్ నెగిటివ్ అనమాట. అంటే మీ ఆన్సర్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్లో ఉంది. అంటే రిజల్ట్ కావాలి అంటే, ట్రూ వాల్యూ కావాలంటే వచ్చిన వాల్యూకి మళ్ళీ మనం టూస్ కాంప్లిమెంట్ వన్స్ కాంప్లిమెంట్ కట్టాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే A - B క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనకి 2 కేసెస్ వస్తాయి. ఒకటి మినిమండ్ అనేది సబ్ట్రాండ్ కన్నా చిన్నదై ఉండొచ్చు, లేదా మినిమండ్ అనేది సబ్ట్రాండ్ కన్నా పెద్దదై ఉండొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ A ఈజ్ లెస్ దెన్ B మనకు వచ్చే వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఇఫ్ A గ్రేటర్ దెన్ B అయితే వచ్చే వాల్యూ పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు కేసుల్ని ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఏ మెథడ్ అయినా సరే మనకి ఫస్ట్ సబ్ట్రాండ్కి వన్స్ కాంప్లిమెంట్ కట్టాలి, వచ్చిన వాల్యూని మినిమండ్కి యాడ్ చేయాలి.
తర్వాత క్యారీని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌లో ఇది మనకి మినిమం, ఇది మనకి సబ్ట్రాక్ట్. అబ్జర్వ్ చేస్తే ఇది లోవర్ వాల్యూ, ఇది హయ్యర్ వాల్యూ. అంటే మనకు వచ్చే వాల్యూ పాజిటివ్ అయి ఉంటుంది. సో పాజిటివ్‌గా ఉన్నప్పుడు క్యారీని ఏ విధంగా ఉంటుందో మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఏం చేయాలి మనం? ఫస్ట్ సబ్ట్రాక్ట్ తీసుకొని, అంటే సబ్ట్రాక్ట్ తీసుకొని దానికి 1's కాంప్లిమెంట్ కట్టాలి. అంటే 0 1 అవ్వాలి, 1 0 అవ్వాలి. సో ఇది ఏమవుతుంది మనకి 1's కాంప్లిమెంట్ ఆఫ్ యువర్ సబ్ట్రాక్ట్. ఇప్పుడు ఈ సబ్ట్రాక్ట్ ఏం చేయాలి? మన మినిమం ఏదైతే ఉంటున్నారో ఈ మినిమం మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేసినప్పుడు బిట్ బై బిట్ ఆపరేషన్ చేద్దాం. 0 + 1 1 1 + 1 0 క్యారీ 1. నెక్స్ట్ 1 + 1 0 క్యారీ 1. ఇక్కడ చూడండి 1 + 1 0 అండ్ క్యారీ 1 అండ్ 0 + 1 1. సో 1 + 1 0 క్యారీ 1. ఇక్కడ చూస్తే మనకి క్యారీ జనరేట్ అయింది బిట్ బై బిట్ ఆపరేషన్ తర్వాత. సో ఇప్పుడు ఈ క్యారీని చేయాలంటే ఎల్ఎస్బి పొజిషన్కి పట్టుకోవాలి. క్యారీ జనరేట్ అయింది కాబట్టి నా రిజల్ట్ అనేది పాజిటివ్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ కావాలి, ఫైనల్ రిజల్ట్ కావాలంటే ఈ క్యారీని ఎల్ఎస్బికి యాడ్ చేయాలి. ఇప్పుడు ఎల్ఎస్బికి పట్టుకొచ్చాను, యాడ్ చేస్తున్నాను. సో 1 + 1 0 అండ్ క్యారీ 1. సో 1 + 0 1 అండ్ రిమైనింగ్ బిట్స్ 0 వచ్చేస్తాయి, ఎందుకంటే ఏమి లేవు కాబట్టి 0 1 అండ్ 0 అండ్ దిస్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి సెకండ్ కేస్ ఇక్కడ ఏమైంది, మనకి మినిమం అనేది సబ్ట్రాక్ట్ కన్నా హయ్యర్ నెంబర్. సో మనకి ఏమవుతుందంటే పాజిటివ్ వాల్యూ వస్తున్నది. పాజిటివ్ వాల్యూ వస్తున్నప్పుడు క్యారీ జనరేట్ అవుతుంది. ఈ క్యారీని మనం ఎల్ఎస్బికి యాడ్ చేస్తాం 1's కాంప్లిమెంట్ మెథడ్లో. ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ కేసు వచ్చేసరికి ఒకవేళ నా సబ్ట్రాక్ట్ అనేది లోవర్ వాల్యూ అయితే ఇక్కడ చూడండి 28, సారీ సబ్ట్రాక్ట్ అనేది హైయర్ వాల్యూ అయితే సబ్ట్రాక్ట్ అనేది మనకి 28 అంటే సబ్ట్రాక్ట్ ఈజ్ మోర్ దాన్ మినిమం. సో ఇక్కడ ఏమవుతుందో అబ్జర్వ్ చేద్దాం. 28ని మనం డెసిమల్ కాబట్టి 1's కాంప్లిమెంట్ అంటున్నాడు కాబట్టి మనం బైనరీకి ఖచ్చితంగా కన్వర్షన్ చేయాలి. సో 28 కన్వర్షన్ చేసుకుంటే ఇది మనకి బైనరీ నెంబర్. సో ఎలాగా అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాను, అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. నెక్స్ట్ 15కి బైనరీ నెంబర్ ఇదండి. సో సబ్ట్రాక్ట్ ఇది కాబట్టి దీనికి మనం 1's కాంప్లిమెంట్ మెథడ్, 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమవుతుంది, దిస్ ఈస్ 1's కాంప్లిమెంట్. సో 0 1 అయింది, అగైన్ 0 1 అయింది అండ్ రిమైన్ వన్స్ అన్ని 0 అయ్యాయి. ఇప్పుడు వచ్చిన ఈ 1's కాంప్లిమెంట్ రిజల్ట్ని ఏం చేయాలి, మినిమం ఎండ్కి యాడ్ చేయాలి. మినిమం ఎండ్ ఏంటి మనకి 15. సో ఈ వచ్చిన ఈ రిజల్ట్ని ఇగో మినిమం ఎండ్కి యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేస్తే ఇక్కడ 1 + 1 0 క్యారీ 1, 1 + 1 0 అండ్ క్యారీ 1, 0 ఇక్కడ మిగిలింది కదా 0 + 1 1, 1 + 1 0 carry 1, 0 + 0 0, again 1 + 1 0 and carry 1, 0 + 0 0. సో ఇక్కడ ఏమైంది 1 + 0 1, 1 + 0 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యారీ జనరేట్ అవ్వలేదు. క్యారీ జనరేట్ అవ్వలేదు కాబట్టి వచ్చిన వాల్యూ, ఈ వాల్యూ అనేది నెగిటివ్ నెంబర్ రిప్రజెంటేషన్ చేస్తుందండి. అయితే అది ట్రూ ఫామ్లో లేదు. మనకి ట్రూ రిజల్ట్ కావాలి అంటే అగైన్ దీనికి మనం 1's కాంప్లిమెంట్ చేయాలి. 1's కాంప్లిమెంట్ చేసినప్పుడు చూడండి ఏమవుతుంది 0 అవుతుంది, 1 0 అవుతుంది. సో ఇది మనకి ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఇస్తుంది. ఎంత మ్యాగ్నిట్యూడ్ అండి, దట్ ఈస్ 13. అయితే ఈ 13 అనే ఈ వాల్యూ మనం కాంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చింది అంటే అది నెగిటివ్ రిప్రజెంటేషన్ చేస్తుంది -13. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీని అర్థం ఏంటంటే మీరు ఇక్కడ సైన్డ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. సో 1's కాంప్లిమెంట్ మెథడ్లోని ఇక్కడ ఏదైతే మనం హయ్యర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నామో లోవర్ నెంబర్ అది మనకి సైన్డ్ సబ్ట్రాక్షన్ కూడా అవుతుంది. సో సైన్డ్ సబ్ట్రాక్షన్ అండ్ 1's కాంప్లిమెంట్ సబ్ట్రాక్షన్ ఈ రెండు కూడా మనకి సేమే.